సేమ్ సిచువేషన్ ఉండదు అవుట్ సైడ్. రీసెంట్ గా శ్రీలీల మాట్లాడిన మాటలు మీకు తెలిసే ఉంటాయి. పీరియడ్స్ అనేవి తనని బాదర్ చేయలేకపోయిండొచ్చు, కానీ పీరియడ్ పెయిన్ అనేది ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ అంత పెయిన్ఫుల్ అని చెప్పేసి సైంటిస్టులు కనుక్కున్నారు. అందరూ లేడీస్ కి సేమ్ సిచువేషన్ ఉండదు. అవుట్ సైడ్ ఎలాంటి ప్రివిలేజెస్ లేకుండా, ప్రాపర్ యూనియన్స్ కూడా లేకుండా, డైలీ ఈ రోజు నాకు పని ఉంది కాబట్టి నేను పోయినా పని చేసుకున్నా, నాకు ఒక 200-300 వెయిట్ వచ్చింది ఈ రోజుది అనేటట్టుగా ఉండేటటువంటి ఏవైతే వర్క్స్ ఉంటాయో, సో అలాంటి వర్క్స్ లో ఉన్న విమెన్ కి బయట వాష్రూమ్స్ ఉండవు, శానిటేషన్ ఉండదు, హైజీన్ ఉండదు, శానిటరీ నాప్కిన్స్ యూస్ చేయడం కూడా చాలా మంది ఇంకా అఫోర్డ్ చేయలేకపోతున్నారు. మీకు ప్రివిలేజ్ ఉంది కదా అని చెప్పేసి, మీకు పెయిన్ లేదు కదా అని చెప్పేసి మీ ఓన్ సిచువేషన్ ని మొత్తం మహిళలందరికీ ఆపాదిస్తామంటే దట్స్ నాట్ రైట్. ఈ రోజుకి కూడా చాలా ఇళ్లలో ఇంకా పీరియడ్స్ గురించి మెన్ కి తెలియదు, ఆ ఇంట్లో ఉన్న బాయ్స్ కి తెలియదు. ఈ రోజు కూడా మనం ఇంకా పేపర్స్ లో వ్రాప్ చేసుకొని వస్తున్నాం శానిటరీ నాప్కిన్స్. నేను ఒక అమ్మాయి, నాకు ఎప్పుడు పీరియడ్ అని గుర్తొచ్చినా, నాకు క్రాంప్స్ ఉంటాయి, బట్ నాకు క్రాంప్స్ వచ్చినప్పుడు నేను ఒక అమ్మాయిని గుర్తు చేసుకుంటాను. క్లాస్మేట్, ఆ అమ్మాయికి పీరియడ్ వచ్చిన ప్రతిసారి క్లాస్ రూమ్ లో ఉన్నా కూడా కింద పడి దొరుకుతుంది. అంత హార్డ్ పెయిన్స్ ఉంటాయి తనకి. తను టాయిలెట్ కూడా చేసుకోలేదు. నాట్ జస్ట్ స్టమక్ ఏక్, లెగ్ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ అవుతూ ఉంటుంది, నుంచోలేము, కూర్చోలేము, పడుకోలేము, అండ్ బ్లడ్ స్టెయిన్స్ అవుతాయి. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జర్నలిస్ట్ కాబట్టి నా పీరియడ్స్ అప్పుడు నేను బయటకు ఏదైనా గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళాల్సి వస్తే, నా డ్రెస్ కి ఏదైనా రెస్ట్ అయిన అంటే అనుకోండి, నా కెమెరా పర్సన్ కానీ లేకపోతే నా చుట్టూ ఉన్న అదర్ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పడం ఓకే, నా దగ్గర ఉన్న మనుషులు మెన్ కొంత అవేర్నెస్ కలిగి ఉన్నారు అండ్ వాళ్ళకి ఇవన్నీ మాట్లాడడం ఓకే. బట్ బయటలో ఉండదు. బ్లడ్ స్టెయిన్ కనిపిస్తే ఎగతాళి చేస్తారు. ఈవెన్ మొన్న నాకు లాస్ట్ వీక్ ఒక ఎక్స్పీరియన్స్ అయింది. నేను చాలా హట్ అయ్యా. నా డ్రెస్ కి ఐ కెన్ షో యూ ద డ్రెస్, ఇప్పటికి ఉతికితే కూడా స్టెయిన్స్ అట్లా ఉన్నాయి, ఎల్లో కలర్ టాప్ అయినా. సో బ్లడ్ స్టెయిన్స్ చూసిన వెంటనే మా ఫ్రెండ్ ఏమన్నారంటే గో చేంజ్ యువర్ డ్రెస్ అన్నాడు. నా దగ్గర ఇంకో డ్రెస్ లేదు, నేను అదే డ్రెస్ ని అట్లనే ఆ బ్లడ్ స్టెయిన్స్ ని క్యారీ చేసి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. కానీ ఎట్లా పోతావు అట్లా బయటికి, ఎట్లా పోతావు? అదే ఎట్లా పోతే ఏంటి, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నాకు బ్లడ్ వచ్చింది, అప్పుడు నేను ఏం చేస్తా? బ్లడ్ అంటే నేను ఏం చేస్తా? రోడ్ మీద అయితే నేను చేంజ్ చేసుకోలేను కదా. సో చాలా ఫారిన్ కంట్రీస్ లో బ్లడ్ స్టెయిన్ కనిపిస్తున్నట్టుగా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, సోషల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, ఎట్లా పీపుల్ రియాక్ట్ అవుతారు అని. చాలా మంది ఎంపతితో ఉంటారు, కానీ ఈ రోజు శ్రీలీల మాట్లాడిన మాటల్లో అంటే తన తోటి ఆడవాళ్ళ మీద తనకే ఎంపతి లేదు. తనకి కారవాన్ ఉంటుంది, ఎక్కడ తను వెళ్ళినా కూడా తనకి ప్రొటెక్షన్ ఉంటుంది, తను చిటికేస్తే తెచ్చడానికి హెల్పర్స్ ఉంటారు, అండ్ తనకి ఏముండవు చెప్పండి. అన్ని రకాలుగా ప్రివిలేజ్డ్ గా ఉన్న ఆమె ఇంకా రెస్ట్ ఆఫ్ ద విమెన్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్ విమెన్ కదా. కదా, అందులో ఎంత మంది పీరియడ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, డైలీ ఎంత మంది పీరియడ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరిపై అసలు పెయినే కాదన్నట్టు, ఇఫ్ తను వెళ్ళి జాలీగా తను షూట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ షూట్స్ లో ఉంటుంది, తన వర్క్ ని డెడికేటెడ్ గా చేస్తుంది అన్నంత మాత్రాన వేరే విమెన్ చేయలేకపోవడం అనేది అండ్ అది ఎక్స్క్యూజ్ కాదు అని చెప్పడం అనేది నాట్ ఫేర్. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు పట్టుకొని చాలా మంది ఇళ్లలో కూడా పీరియడ్స్ కాబట్టి నేను ఈ రోజు ఏం చేయలేను అంటే, అదేంటి అంత పెద్ద షో చేస్తున్నావు అని అంటారు. ఆల్రెడీ అంటున్నారు మీకు గాను వస్తారు ఆ పీరియడ్స్, ఇంకెవరికి రాదు ఆ పీరియడ్స్ అని చెప్పేసి. ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్, పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆ ప్రభావం రెస్ట్ ఆఫ్ ద విమెన్ మీద కూడా పడుతుంది. మెన్ కూడా ఈ మాటల్ని సీరియస్ గా తీసుకుని ఏం ఉండదు, అంత షో చేస్తారు మన ఇళ్లలో ఆడవాళ్ళు అనుకుంటే. బాడీ వేరు, ఆ బాడీ ఈచ్ బాడీ వేరు, ఆ బాడీ నీడ్స్ వేరు, ఆ బాడీలో హార్మోన్స్ వేరేగా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇన్ని చాలా థింగ్స్ ఉంటాయి కదా. ఇన్ని థింగ్స్ మధ్య మనం పీరియడ్ పైన జనరలైజ్ చేసి మాట్లాడడం అనేది అవివేకం అవుతుంది. మరి ఆమెకి ఎట్లా ఒక డాక్టర్ సర్టిఫికేట్ వచ్చిందో నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. ఐ యూజ్ టు అట్లీస్ట్ రెస్పెక్ట్ హర్ బికాస్ తను అన్ని రెండు పెక్యులియర్ ఫీల్డ్స్ లో కూడా తను మేనేజ్ చేస్తుంది అని చెప్పేసి నేను కూడా అనుకునేదాన్ని. బట్ నాకు ఇప్పుడు మిగతా విమెన్ పెయిన్ తను అసలు పెయినే కాదు అన్నట్టుగా మాట్లాడింది కాబట్టి